హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇవాళ నేను చూపించాలనుకుంటున్నాను బగారా రైస్. దీన్ని మనం మిల్ మేకర్ బిర్యానీ అని కూడా అనొచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేనైతే రాశాను. అంటే ఆనియన్స్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా సామాన్ మొత్తము, బాస్మతి రైస్. ఇక్కడ నేను బాస్మతి రైస్ని అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తీసుకోవాలి మనము ఏ రైస్నైనా. బగారా అన్నంలోకి చాలా బాగా పొడి పొడిగా అవుతుంది అన్నం. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మనం నార్మల్గా వండుకునే రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి బగారన్నం సరిపోయే బుగానీని అయితే తీసుకోవాలండి. దానిలో ఆయిల్ వేసాను, ఆయిల్ చూపించలేదు, సారీ. సో నానబెట్టిన మిల్ మేకర్ని అయితే తీసుకున్నాను. ఇది 5-10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేస్తున్నాను చూడండి. వాటర్ అంతా తీసేసి దాన్ని బాగా పిండేసి వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత మనం ఆయిల్ అయితే ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. చూడండి, మనకి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే తీసేసాను. ఇది పక్కన పెట్టేసుకోవాలి గాయస్. తర్వాత మనకు గరం మసాలా ఐటమ్స్ అంటే లవంగ్, ఇలాచి, దాల్చిని, పత్తా, బగారా పువ్వు, సాజీరా ఇవన్నీ వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాలి ఫ్రెండ్స్. తర్వాత దానిలోకి కర్రీ లీవ్స్ అయితే వేస్తున్నాను. అంటే కరివేపాకు వేసాను. అది కూడా బాగా వేగాక స్టవ్ మంటను తక్కువ చేసుకొని మిర్చి అయితే వేసుకోవాలి. మిర్చి వేసాక బాగా వేగనివ్వాలి. అంటే మనకి స్పైసీనెస్ ఆయిల్లోకి దిగాలి కదా, అందుకని బాగా వేగాలి. ఇక్కడ మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి బాగా వేగాయి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకు పచ్చివాసన అయితే పోవడానికి అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. అన్నీ ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఒకసారి బాగా కలుపుకొని ఓకే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెరుగైతే యాడ్ చేస్తున్నాను టేస్టీ కోసం. టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను మొత్తము 1 కప్ ఆఫ్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం దాంట్లో గ్రేవీనెస్ కూడా వస్తుంది కదా మనకి తినేటప్పుడు. సో ఇక్కడ మనం వాటర్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి మనము. సో నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టినాం కదా, రైస్ బాగా నానే ఉంటుంది కాబట్టి మనకి తొందరగానే ఉడుకుతుంది రైస్ అయితే. అందుకనే 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. సో మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని అయితే పక్కన తీసుకున్నాం కదా, దాన్ని కూడా అందులోనే వేసి బాగా కలిపి అయితే లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలేద్దాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మనకి మంచిగా బాయిల్ అవుతూ ఉంది.
సో ఇది ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ మరగాలి. మరిగితే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అయితే మనకి వాటర్లోకి అయితే వచ్చేస్తాయి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే వదిలేద్దాం. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు మంచిగా మరిగిపోయింది. ఓకే, మనం దీంట్లోకి రైస్ అయితే వాటర్ తీసేసి రైస్ అయితే నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు. సో మొత్తం రైస్ వేసాక ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్లేమ్ పెద్దగా పెట్టి మూత అయితే పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి చూస్తే ఫ్రెండ్స్, అబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా వచ్చిందో బగారా రైస్. సో దీంట్లో నేను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ నేను మోతాదుగా పెట్టాను కదా వాటరు. అన్నం అయితే బాగా ఉడికింది ఫ్రెండ్స్. సో వాటర్ కూడా అయిపోయినాయి. ఇంకా మనం దమ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో నేను పాలల్లో కుంకుమ పువ్వు లేదు ఫ్రెండ్స్, ఫుడ్ కలరే వేసాను. సో ఇప్పుడు మనం దమ్ చేసే టైం కదా ఫ్రెండ్స్. స్టవ్ అయితే చిన్నగా చేసి మూత అయితే పెట్టి ఒక 10 మినిట్స్ అయితే వదిలేయాలి మనము. ఇక్కడ నేను నెయ్యి కూడా పోసాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మనకి మిస్ అయింది. సో దమ్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్, వాటర్ ఉన్నాయా ఇంకా దమ్ అయిందా అని చెప్పి. ఓకే, ఇది ఫైన్, మంచిగా కుక్ అయింది. సో దిస్ ఈజ్ సర్వింగ్ టైమ్. సో ఇప్పుడు సర్వ్ చేస్తున్నానండి పిల్లలకి విత్ కర్డ్ అండ్ టమాటో సాక్తో. చూడండి, సర్వింగ్ అయిపోయింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీకు చూస్తూనే అర్థమవుతుంది కదా, చాలా బాగా కుదిరిందండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ని ఆస్వాదించండి. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత స్పైసీ లేదు, ఎక్కువగా గాఢత్వం లేదు, ఏం లేదు. గరం మసాలా కూడా లైట్గా వేసాను కదా, అన్నీ చాలా బాగా కుదిరాయి. సో మీకు చూస్తూనే అర్థమవుతుంది. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో అది కూడా చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.